నమస్కారం, ఇది మానస టీవీ న్యూస్. తెలంగాణ వార్త ప్రపంచంలో సరికొత్త శకం. నిజం, నేరుగా, నిర్భయంగా మీకోసం. ఏవైతే ఇప్పుడు స్టాల్స్ పెట్టారు, ఇప్పటిదాకా రజాకన్న చెప్పినట్టు స్టాల్స్ వారి కూడా అన్నగారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. తాను కూడా మనకు ఏదో ఒక రూపంలో 2-3 సార్లు చెప్పడం జరిగింది. మనకు ఎక్కడైనా సేవ పథకాలన్నీ ఇచ్చుకుంటూ మళ్ళీ మనం ఏదైతే 6 గ్యారంటీలు చెప్పి ఉన్నామో, ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, ఈ రోజు ఉచితంగా ఆర్టీసీ బస్సులు కానివ్వండి, 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ కానివ్వండి, 500లకు సిలిండర్ కానివ్వండి, ఈ రోజు తెల్ల రేషన్ కార్డు కానివ్వండి, సన్న బియ్యం కానివ్వండి, ఇవన్నీ కూడా ఆర్థికంగా ఎంత ఇబ్బంది అయినా ఒక్కొక్కటి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు వారి సహకారంతో ఈ రోజు చేపిస్తా ఉన్నాం. ఖచ్చితంగా తాండూరు అభివృద్ధిని కూడా ఒక మంచి ఎడ్యుకేషన్ హబ్గా ఈ రోజు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ అని తీసుకొచ్చినాం. ఈ రోజు ఏటీసీ ద్వారా ఈ రోజు మీ కొడుకు కావచ్చు, మీ మనమడు కావచ్చు, మీ అక్క కొడుకు కావచ్చు, మీ తమ్ముడు కొడుకు కావచ్చు, ఈ రోజు దాంట్లో 180 మంది చదివితే ఈ రోజు జర్మనీ పోయి విదేశాలకు పోయి కూడా మంచి జాబ్ చేసే ఆస్కారం ఉన్నది. ఆ రోజు చెప్పిన మీకు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఐటీఐ ఏదైతే ఉన్నదో దాంట్లోనే ఈ రోజు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ తీసుకొచ్చి దీన్ని మనం స్టార్ట్ చేపిస్తామని చెప్పినాం. ఆ చెప్పిన మాట ప్రకారమే ఈరోజు వాళ్ళకి ఉత్తుత్త జీవోలు కాకుండా బిల్డింగ్ కట్టించి దాదాపు 60 కోట్ల మిషన్స్ దాంట్లో ఇన్వెస్ట్ ఫిట్ చేయించి ఫస్ట్ ఇయర్ కూడా ఈరోజు ఇప్పటికి అయిపోయింది ఒక బ్యాచ్. వారికి ఇంకొక 6 నెలలు అయితే మంచి ఉద్యోగాలు కూడా వచ్చే ఆస్కారం ఉన్నది. మళ్ళీ ఈసారి అడ్మిషన్స్ కూడా మళ్ళీ కొత్తగా విలువబడతా ఉన్నాయి. దాంట్లో ఒక కమిట్మెంట్ అంటే మనం ఏ విధంగా ఇచ్చినామో దాని ప్రకారమే ఈరోజు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కూడా చేపించడం జరిగింది. అదొకటే కాదు, కార్పొరేట్ విద్య ఏ విధంగా అయితే బలవంతుల పిల్లలు ఏ విధంగా అయితే కార్పొరేట్ స్కూల్లో చదువుతా ఉన్నారో, పేదోని పిల్లలు కూడా కార్పొరేట్ స్కూల్లో చదవాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్ దాదాపు 200 కోట్ల రూపాయలతో ఈ రోజు మన తాండ్రు పక్కనే దౌలాపూర్ కాడనే ఈ రోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఆ త్వరలోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా స్టార్ట్ చేయించి దాంట్లో పేదోని పిల్లలందరినీ కూడా ఒక కార్పొరేట్ స్కూల్ లాగా దాంట్లో చదివించే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకొని చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు బ్యాంక్ లింకేజ్ కానివ్వండి, ఈరోజు చీరలు కానివ్వండి, ఇంకా కూడా ఒక మంచి బిజినెస్ చేసుకొని మీరు అన్ని రంగాలలో ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా మీకు సంపూర్ణ సహాయ సహకారం ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఇంకా ఏ బిజినెస్ పెడతామన్నా అన్ని రంగాలలో మేము అండగా ఉంటాం. గౌరవ ముఖ్యమంత్రి గారు అండగా ఉంటాడు. మీరు 1 కోటి మందిని కోటీశ్వరులను చేయడమే గౌరవ ముఖ్యమంత్రి గారి లక్ష్యం, మా అందరి లక్ష్యం. మీరు ఆ దశగా ప్రయాణించండి. మీరు ఖచ్చితంగా మొక్కవని దీక్షతో మేము చేస్తామని చెప్పి ఒక మంచి కాన్ఫిడెన్స్ తోని మనకు అనుభవజ్ఞులైనటువంటి ఆర్పీలు కూడా ఉన్నారు. వారి సహకారంతో ఒక మంచి మీకు ఇంకా ఏది కావాలన్నా అన్ని వసతులు తెప్పించే బాధ్యత ఖచ్చితంగా చైర్పర్సన్ గారు ఉన్నారు, కౌన్సిలర్లు ఉన్నారు, నేనున్నాను. మీకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అన్నీ ఇస్తాం. మీరు అంచెలంచెలుగా ఒక మంచి తాండూరు అంటేనే ఇక్కడ ఉన్నటువంటి మెట్మా నుంచి ఉన్నటువంటి మా మహిళా సంఘ సభ్యులు అంటేనే మన దేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో ఒక మంచి పేరు తీసుకొచ్చి అన్ని రంగాలలో అభివృద్ధి చేసే బాధ్యత మీరు ముందుకు రండి. మీకు అన్ని విధాలా నేను సహకరిస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మహిళలు లేనిది మనం ఏమి కూడా చేయలేము. సృష్టి అనేది ఇప్పుడే మన సోదరు చెప్పింది మహిళల గురించి. వాస్తవం కూడా గత 10 సంవత్సరాల నుంచి
మనం కష్టపడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో 10 సంవత్సరాలు మన మహిళల్ని ఏ విధంగా చూసినారో మీకు అందరికీ కూడా గుర్తు. మళ్ళీ మనము మహిళా సాధికారత రావాలా. మహిళలు బాగుంటేనే ఆ కుటుంబము బాగుపడుతుంది, మహిళలు బాగుంటేనే ఆ గ్రామం బాగుపడుతుంది, మహిళలు బాగుంటేనే ఆ మండలం బాగుపడుతుంది, నియోజకవర్గం బాగుపడుతుంది, రాష్ట్రం కూడా బలపడుతుంది అనే ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్రం ఎంత ఇబ్బందిలో ఉన్నా, ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉన్న ప్రతి మహిళా సోదరిని కోటీశ్వరుల చెయ్యాలని ఒక మంచి లక్ష్యంతోనే ఈరోజు ఇంప్లిమెంట్ చేసినా, ఎందుకంటే మహిళల పోటీ చేస్తే ఒక క్రమశిక్షణ ఉంటుంది, ఒక డిసిప్లిన్ ఉంటుంది. అందుకనే గవర్నమెంట్ నుంచి వచ్చేటి ప్రతి ఒక్క స్కీమ్ కూడా ఈరోజు మహిళల పేరే పెట్టడం జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగానే ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన మా మహిళా సోదర పేర్ల మీద ఇస్తూ ఉన్నాం. ఈరోజు గ్రామంలో చూస్తూ ఉన్నాం, ఎక్కడికి పోయినా మా కళ నెరవేరింది, మాకు ఎప్పటి నుంచో మా కోరిక ఉంటే ఇల్లు కట్టుకునేది, ఏం చేద్దామన్నా మాకు ఇబ్బందికరంగా ఉండే, ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఏదైతే ఇస్తా ఉన్నారో ఆ ఇందిరమ్మ ఇళ్ళ ద్వారా మా కళ నెరవేరిందని చెప్పి ఆడపడుచులు చాలా సంతోషంగా ఏ గ్రామంలో చూసినా చాలా హ్యాపీగా వాళ్ళు ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. అదొకటే కాదు, ఈరోజు మనం ఈరోజు 200 యూనిట్ల వరకు ఫ్రీగా కరెంట్ ఇచ్చిన మహిళా సోదరుల పైన ఇస్తా ఉన్నాం. ఈరోజు ఇది ఒకటే కాదు, గవర్నమెంట్ నుంచి మహిళా ఈరోజు బస్సెస్ కానివ్వండి ఉచితంగా ఆర్టీసీ బస్సు చెప్పి ఉన్నాం. మహిళలకు అందరూ కూడా యావత్ తెలంగాణలో ఉచితంగా బస్సు అంటే ఎవ్వరు కూడా నమ్మలే. వచ్చిన ఎంబడే తెలంగాణలో మీరు ఆధార్ కార్డు చూపెట్టండి, ఎక్కడైనా తిరగవచ్చు, మీ తల్లిగారింటికి పోవచ్చు, దేవాలయం కాడుకోవచ్చు, మీకు కావాల్సిన దగ్గరికి ఎక్కడికైనా పోవచ్చు అని చెప్పి ఈరోజు ఉచితంగా బస్సు సక్సెస్ఫుల్గా ఈరోజు తెలంగాణలో ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో సక్సెస్ఫుల్గా ఈరోజు ఆడపడుచులు వాడుకుంటా ఉన్నారు. ఇది ఆ రోజు మనం ఏదైతే చెప్పి ఉన్నామో ఆ చెప్పిన ప్రకారం ఒక్కొక్కటి ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా సరే ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. చూసిర్రు మందు, నేను గ్రామాల్లో చూసినాం, గతంలో చీరలు బతుకమ్మ చీరలు కూడా వంచినాం. ఏ విధంగా ఉండే చీరలు గతంలో, ఈ రోజు కూడా చీరలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయాలా. మనము ఏదే కానీ ఒక సంకల్పం పెట్టుకోవాలా, అరే మా మహిళా సోదరిమణులకు ఇస్తా ఉన్నాం, మా తోబుట్టులకు ఇస్తా ఉన్నాం, మన సాంప్రదాయం తెలుగులో మన తెలంగాణలో మన ఇంటికి వచ్చినటువంటి ఆడబిడ్డలకు చీర కానీ సారే కానీ ఇచ్చి పెట్టించి పంపించే పద్ధతి, ఆ పద్ధతి ద్వారానే మీకు నచ్చినట్లే మీ ద్వారానే మన దగ్గర మీ ద్వారా అందరి ద్వారా ఎవరైతే జిల్లా అధ్యక్షురాలుగా నియమించబడ్డారో